మార్చి నెలలో ఇక్కడ ఒక బోధన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులో ముగ్గురిని వీరు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మిగతా కొంతమందిని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి ఎస్ఐ ఒకరికి ఫోన్ చేయడం జరిగింది. అందులో వాళ్ళకి లంచం అడిగారు. లంచం అడిగితే వాళ్ళకు ఇష్టం లేదు లంచం ఇవ్వడం. మాకు కాంటాక్ట్ అయ్యాడు. దాంతో మేము దాన్ని పరిశీలించినాం. అందులో వాస్తవాలు గ్రహించిన తర్వాత ఇమీడియట్గా ట్రాప్కు ప్లాన్ చేసి ఈరోజు అతను ఇస్తుండగా పోలీస్ స్టేషన్లోనే ఆ ట్రాప్ అమౌంట్ ఏదైతే 10,000 డిమాండ్ చేశారు, తర్వాత 7,000 అతను రిసీవ్ చేసుకున్నాగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది భాస్కరాచారి ఎస్ఐని. ఆ కేసు వివరాలంటే ఇప్పుడు అంటే కంప్లైంట్ మేము ఫిర్యాదుదారుని సీక్రెట్గా ఉంచాలి కాబట్టి ఆ ఫిర్యాదుదారుని వివరాలు వెల్లడించలేము. కానీ ఎవరైనా అధికారి ప్రజలను ఏ చిన్న పనికి కానీ పెద్ద పనికి కానీ వేధించి డబ్బులు వసూలు చేయాలనుకుంటే లంచం డిమాండ్ చేస్తే తప్పనిసరిగా 1064కి ఏసీబీకి కాంటాక్ట్ చేసి అట్లాంటి అధికారులను పట్టివ్వాలని కోరుతున్నాం పబ్లిక్ని. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. 1064 అయితే ఈజీగా అందరికీ అర్థమవుతుంది. దానికి చేసి మాకు వెంటనే కనెక్షన్ అవుతుంది, నాకే కాంటాక్ట్ అవుతుంది. అంటే ఏ జిల్లా పరంగా అడిగితే ఆ జిల్లా కాంటాక్ట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి అది యూజ్ చేసుకొని ఈ లంచగొండి అధికారులను పట్టివ్వాలని కోరుతున్నాను. డిమాండ్ అమౌంట్ ఎంత సార్? 10,000 డిమాండ్, 7,000 యాక్సెప్ట్ చేశారు ఈరోజు. 7,000 ఒక్కరేనా సార్? ఇంకెవరన్నా? ఒక్కరే. సార్ కొంచెం